Again, today welcome back to Python Master Class Series Day 23. ఈరోజు వచ్చేసి మ్యాథ్స్ రిలేటెడ్ మాడ్యూల్స్ ఏమైనా ఉన్నాయి పైథాన్కి ఆల్రెడీ బిల్ట్ ఇన్గా అందులో ఫంక్షన్స్ ఏమున్నాయి అవి ఎట్లా వాడుకోవాలి అన్ని చూపిస్తాను. మోస్ట్లీ కొన్ని యూస్ చేసి చూపిస్తాను దీంట్లో, కొన్ని మీకు వదిలేస్తాను మీరు ప్రాక్టీస్ చేయడానికి. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న స్క్రీన్ షేర్లో ఫంక్షన్స్ అయితే ఓకే. సో ఇది ర్యాండమ్ అన్న మాడ్యూల్లో ఫంక్షన్స్ అన్నమాట ఇవన్నీ. ఇది ఫ్రాక్షన్స్ అన్న మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ అన్నమాట. ఇవి ఏం లేదు, జస్ట్ ఫ్రాక్షన్స్ క్రియేట్ చేయడానికి అంతే. ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని మాట్లాడతాను. మీరు ఆల్రెడీ కొన్ని చూసేసి ఉంటారు మ్యాథ్ మాడ్యూల్లో. ఆల్రెడీ సీల్ ఫ్లోర్ అంటే ఏంటో మీకు తెలుసు. ఓకే, అబ్సల్యూట్ అంటే ఏంటో తెలుసు. డైరెక్ట్ అబ్సల్యూట్ అనే ఫంక్షన్ ఉంటుంది. మాడ్యూల్స్ ఏం యూజ్ చేయకపోయినా పైథాన్లో బిల్ట్ ఇన్ డైరెక్ట్ ఫంక్షన్ ఉంటుంది, ఏబిఎస్ వస్తుంది. సో అది తెలుసు మీకు. సో అక్కడ ఉంటుంది మ్యాథ్ మాడ్యూల్లో కూడా ఎఫ్ఏబిఎస్ అనే ఫంక్షన్ ఉంది. సో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఎఫ్ మాడ్ అంటే మాడ్యులస్ ఫంక్షన్ అనమాట. మీరు పర్సెంటైల్ సింబల్ వాడితే ఏ రిజల్ట్ అయితే వస్తుందో ఎఫ్ మాడ్ యూజ్ చేసినా అదే రిజల్ట్ వస్తుంది. సో అట్లాంటి ఫంక్షన్స్ ఇవన్నీ మ్యాథ్ మాడ్యూల్లో ఉంటాయి. సైన్, కాస్, టాన్, లాగ్, పై అంటే మీకు ఆల్రెడీ తెలుసు, పై వాల్యూ, ఈ వాల్యూ, ఇన్ఫినిటీ వాల్యూ, ఐఎన్ఎఫ్ అంటే. ఓకే, అట్లానే స్టాటిస్టిక్స్ ఫంక్షన్, సారీ స్టాటిస్టిక్స్ మాడ్యూల్. సో ఈ మాడ్యూల్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను మీకు. మీన్, మీడియన్, మోడ్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడైతే అవి కవర్ చేయను, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మాట్లాడతాను ఇందులో కూడా. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ర్యాండమ్ ఫంక్షన్ దగ్గర స్టార్ట్ చేద్దాము. ర్యాండమ్ ఫంక్షన్ అంటే ఏం లేదు, సారీ ర్యాండమ్ మాడ్యూల్ దగ్గర స్టార్ట్ చేద్దాము. ర్యాండమ్ మాడ్యూల్లో ర్యాండమ్ ఫంక్షన్ ఉంది, యూనిఫామ్ ఫంక్షన్ ఉంది కదా. సో ర్యాండమ్ ఫంక్షన్ ఏంటి అంటే జస్ట్ ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకురావడానికి. ఓకే, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 0 నుంచి 1 మధ్యలో ఒక ర్యాండమ్ ఫంక్షన్. ఓకే, సో ఒకసారి చూడండి, ఇంపార్టెంట్. ర్యాండమ్. ఓకే, ర్యాండమ్ సో ఏమవుతుంది, 0 నుంచి 1 మధ్యలో ఒక ర్యాండమ్ ఫంక్షన్ అన్నది మీకు జనరేట్ అవుతూ ఉంటుంది. ర్యాండమ్ వాల్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇంకోసారి రన్ చేస్తే ఇంకో వాల్యూ వస్తుంది, ఇంకోసారి రన్ చేస్తే ఇంకో వాల్యూస్. కానీ ఇక్కడ కామన్గా తిరుగుతుంది ఏంటి, అన్నీ మీకు 0 to 1 మధ్యనే ఉంటాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి మనకి యూనిఫామ్. యూనిఫామ్ గురించి చెప్పాలి అంటే మీరు 2 వాల్యూస్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు 0 to 1 మధ్యన వస్తుంది కదా ఇది. ఇప్పుడు మీరు ర్యాండమ్ డాట్ యూనిఫామ్, మీరు 2 వాల్యూస్ ఇచ్చారు. ఈ 2 వాల్యూస్ మధ్యన మీకు ఒక ర్యాండమ్ డెసిమల్ నెంబర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ టైం కూడా కాకపోతే ఇదంతా మీకు జస్ట్ 10 లోపలనే ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది యూనిఫామ్ ఫంక్షన్ గురించి. 2 వాల్యూస్ మధ్యన మీకు ఒక డెసిమల్, పైన ర్యాండమ్ వచ్చేసి మీకు 0 నుంచి 1 మధ్యన వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి మీకు ర్యాండింట్. ర్యాండింట్ అంటే ఇంటీజర్ కూడా వచ్చేది. సో ర్యాండమ్ డాట్ ర్యాండింట్ డాట్, మీరు 2 నెంబర్స్ ఇవ్వచ్చు. ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్. ఇందాక మీరు యూనిఫామ్కి ఏం చేశారు, మనకు వచ్చేది ఆటోమేటిక్గా ఒక డెసిమల్ వస్తుంది కదా. సో ఇప్పుడు చూడండి, ఒక ఇంటీజర్ వస్తుంది అనమాట ర్యాండ్ ఇంట్లో. ఓకే, అంతే డిఫరెన్స్, అంతకు మించి ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి ర్యాండ్ రేంజ్ అనమాట. సో ర్యాండ్ రేంజ్ ఏంటి అంటే జస్ట్ మీరు ఒక స్టెప్ వాల్యూ, ర్యాండ్ ఇంటికి ర్యాండ్ రేంజ్ డిఫరెన్స్ లేదు, ఒక స్టెప్ వాల్యూ అడిషనల్గా అసైన్ చేయొచ్చు అనమాట. ఓకే, కామా ఇప్పుడు 2 అని చెప్పాను అనుకో. సో 1 తర్వాత 3 తర్వాత 5 తర్వాత 7 తర్వాత 9 ఇవే ఉంటాయి మొత్తం ఒక లిస్ట్ కింద తీసుకున్నాక. సో 1 3 5 7లోనే మీకు ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవుతుంది స్టెప్ వాల్యూ ఇచ్చిన వల్ల. అంతేగాని 2 4 6 అవి పట్టించుకోదు అన్నమాట. సో ఎన్నిసార్లు రన్ చేస్తే మీకు ఆడ్ నెంబర్ వస్తుంది చూసారా. సో అది ర్యాండ్ రేంజ్. సో జస్ట్ అడిషనల్గా ఒక స్టెప్ వాల్యూ అన్నది వస్తుంది అనమాట ర్యాండ్ ఇంటికి ర్యాండ్ రేంజ్కి డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సీడ్. సో సీడ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక సీడ్ వాల్యూ డిఫైన్ చేశారు అనుకోండి, సీడ్ ఆఫ్ ఎల్. ఓకే, సో ఒక సీడ్ వాల్యూ డిఫైన్ చేశాక ర్యాండమ్ డాట్ సీడ్. సో ఇప్పుడు ఒక సీడ్ వాల్యూ డిఫైన్ చేశాక మీరు ఒక ర్యాండమ్ జాబ్ రన్ చేస్తున్నారు అనుకోండి, ర్యాండమ్ ఫంక్షన్ రన్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, సో ఒక వాల్యూ వచ్చిందా కదా. సో 0.57 కదా దీని పేరు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెల్లో ఇంకోసారి ర్యాండమ్ ఫంక్షన్ రన్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ టైం వచ్చింది 0.4 కదా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను మళ్ళీ సేమ్ సీడ్ తీసుకున్నాను అనుకోండి. అంటే సీడ్ ఏంటి అంటే ఒక గుర్తు కింద అనమాట. ఇప్పుడు నువ్వు రన్ చేస్తున్నావు, నువ్వు ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు నీకు కొన్ని ఆటోమేటిక్ ర్యాండమ్ జనరేట్ అవుతాయి కదా. సో నువ్వు సపోజ్ ఏమైనా టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడో జరుగుతుంది అనుకో ఇది. సో ఒకసారి చేశాక మళ్ళీ సేమ్ దాన్నే నువ్వు రిపీట్ చేయాలనుకున్నావు అనుకో, అంటే
ఆల్రెడీ లాస్ట్ టైం ఏ ర్యాండింగ్ నెంబర్ అయితే జనరేట్ అయిందో దాన్నే మళ్ళీ జనరేట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే బాగుంటుంది కదా, సేమ్ అదే జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను టెస్ట్ చేశాను ఆ నెంబర్స్, సో నాకు కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది నాకు అది యూజ్ చేసుకోనికి అని అనుకుంటే నువ్వు ఈ సీడ్ వాడుకోవచ్చు అనమాట. ఈ సీడ్ వాడుకుని మళ్ళీ ర్యాండమ్ ఫంక్షన్ రన్ చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ నీకు అదే జనరేట్ అవుతుంది అనమాట. అంటే 0.57 అని ఉంది కదా, సో అదే నీకు ఎప్పుడైనా అంతే. ఓకే, సో చూసారా వాల్యూ అయితే మారదు. ఓకే, మళ్ళీ కాల్ చేశారు అనుకో, నెక్స్ట్ వచ్చిన వాల్యూ వచ్చిందా సేమ్. సో అట్లా మీకు సీడ్ అన్నది ఒక గుర్తు. ఒక ఇప్పుడు చైన్లన్నీ ఒక దారిలో వెళ్తుంటే ఏదో ఒక థింగ్ వదులుకుంటూ వెళ్తే చూసారా, నెక్స్ట్ వచ్చే వాటికి ఆ దారి తెలియాలి అన్నట్టుగా. సో అట్లా సీడ్ అన్నమాట, అర్థమైంది. అట్లా మీ మిగతాయి మీరు చూడండి, జనరేట్, గెట్ ర్యాండ్ బిట్స్, గెట్ స్టేట్, సెట్ స్టేట్, షఫుల్, శాంపుల్ చాయిస్ ఇవన్నీ ఒకటే అనమాట. సో ఇవి ఒకసారి మీరు చూడండి సర్చ్ చేసుకుని. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్షన్స్ లో వెళ్తే, ఫ్రాక్షన్స్ అంటే పీబైక్యూ ఫామ్ లో ఉంటాయి కదా. సో పీబైక్యూ ఫామ్ లో నువ్వు ఫ్రాక్షన్స్ ని క్రియేట్ చేయడానికి ఫ్రాక్షన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో నేను ఏం చేస్తాను అంటే ఇంపోర్ట్ ఫ్రాక్షన్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఫ్రాక్షన్స్ డాట్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ 3,2. సో ఫ్రాక్షన్ ఆఫ్ 3,2 క్యాపిటల్ ఎఫ్ అనమాట. సో ఇది ఒక ఫ్రాక్షన్ ఆబ్జెక్ట్ లాగా కనబడుతుంది కదా. సో నేను దీన్ని ఒక దానికి అసైన్ చేసుకుంటే, ఓకే, సో ప్రింట్ x1 కొడితే మీకు అవుట్పుట్ 3/2 వచ్చింది చూసారా. సో ఇది ఒక ఫ్రాక్షన్ కింద వస్తుంది చూసారా. సో అట్లా క్రియేట్ చేయొచ్చు, లేదా ఇందాక మీకు ఫ్రాక్షన్ కాకుండా ఇంకా వేరే ఫంక్షన్స్ ఉన్నాయి కదా. అంటే ఫ్రాక్షన్ లో మీరు న్యూమరేటర్ డినామినేటర్ ఇచ్చేలాగా ఇప్పుడు చూపించిన ఫంక్షన్ కామెడీ ఫంక్షన్. అది కాకుండా ఫ్రాక్షన్ లో ఫ్లోట్, డైరెక్ట్ ఫ్లోట్ నెంబర్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ 0.5 అని ఇస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి, 1/2 కదా. సేమ్ అట్లానే ఫ్రాక్షన్ లో స్ట్రింగ్ కూడా ఇవ్వచ్చు, సేమ్ అవుట్పుట్ ఏమొచ్చింది 1/2. ఓకే, సో ఇది మీకు ఇంకోలా ఎలా చూపించచ్చు అంటే ఇలా F1 అంటే 1,2 వస్తుంది కదా, అదే నేను ఇది తీస్తాను అనుకోండి, ఫ్లోట్ లో పెట్టాను అనుకోండి, ఇప్పుడు చూడండి 1 ప్రింట్ చేస్తే 1/2. ఓకే, సో సేమ్ ఇది అంతే. నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసి ఫ్రాక్షన్ లో లిమిట్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఇది ఎట్లా అంటే మీరు డినామినేటర్ ఒకసారి ఎట్లా అయిపోతుంది అంటే లార్జ్ నెంబర్స్ తో మీకు ఫ్రాక్షన్ క్రియేట్ అయిపోవచ్చు. అంటే 3, 1, 2, 5, 6, 7 by 7, 1, 3, 5, 7, 2 అట్లా ఏదో బిగ్ నెంబర్. సో దాన్ని ఇంకా మీరు కిందకి తీసుకురావాలి, లైక్ మీరు ఒక పర్టికులర్ నెంబర్ వరకు తీసుకురావాలి క్యాన్సిలేషన్స్ జరుపుకుంటూ. అంటే ఆ, మీరు కట్ చేస్తారు కదా నెంబర్ని, ఇప్పుడు 2/10 అంటే దాన్ని ఎలా రాయొచ్చు, 1/5 రాయొచ్చు కదా. సో ఆ 1/5 కట్ చేయాలంటే మీరు లిమిట్ డినామినేటర్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి డినామినేటర్ ని ఒక పర్టికులర్ వాల్యూకి లిమిట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు 2/10 ఉంది అనుకోండి, అట్లా వస్తుంది అనుకోండి అవుట్పుట్. దాన్ని మీరు 1/5 కి తగ్గించాలి అని అనుకుంటే మీరు డినామినేటర్ ని లిమిట్ చేయొచ్చు. అట్లా లిమిట్ అండర్ స్కోర్ డినామినేటర్ ఆఫ్ 5 అంటే 5 కి డినామినేటర్ లిమిట్ చేయి, అంటే క్యాన్సిలేషన్ జరిపి 10 ని 5 కి బ్రింగ్ డౌన్ చేయి, 5 న్యూమినేటర్ కూడా అదే విధంగా తగ్గించాలి. అర్థమైందా. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్ మాడ్యూల్. ఈ మ్యాథ్ మాడ్యూల్లో సీల్ ఫంక్షన్ అంటే ఏం లేదు. ఇప్పుడు 11.2 అనుకో, సీల్ అంటే టాప్ వాల్యూ 12 అవుతుంది, ఫ్లోర్ అంటే 11 అవుతుంది, ఎఫ్సాబ్స్ అంటే -11 అంటే 11 అవుతుంది, 11 అన్నా 11 అవుతుంది, అంటే అబ్సల్యూట్ వాల్యూ వస్తుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ ఒకటే తీసుకుంటుంది, డైరెక్షన్ తీసుకోదు. అది సేమ్ మాడ్యూల్ మీకు పైథాన్ లో కూడా ఉంటుంది కదా, డైరెక్ట్ అంటే మాడ్యూల్ కాదు ఫంక్షన్. లేదు అంటే ఈ ఫంక్షన్ మీకు మ్యాథ్ మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అట్లానే ఎఫ్ మాడ్యులేషన్ అనమాట. మాడ్యులేషన్ అంటే 11, 2 ఇచ్చారు అనుకోండి, 11కి 2కి మాడ్యులేషన్ అంటే 1 కదా. అట్లా స్క్వేర్ రూట్ ఏంటి అంటే 25కి స్క్వేర్ రూట్ ఎంత, 5. 26కి స్క్వేర్ రూట్ ఎంత, సంథింగ్ 5.xxx కదా, పాయింట్స్ లో వస్తుంది కదా, చూపిస్తానండి. ఇంపోర్ట్ మ్యాథ్ ఓకే, మ్యాథ్ డాట్ sqrt of 25. సో 5 పాయింట్ సంథింగ్ కదా, 26 ఎంత, 5 పాయింట్ సమ్ ఎక్స్ కదా. అదే ఐఎస్క్యూఆర్టీ అంటే ఇది ఇంటీజర్ అయిపోతుంది అనమాట. అదే అట్లానే ఐఎస్క్యూఆర్టీ అంటే ఇది ఇంటీజర్ అయిపోతుంది. ఇందాక ఫ్లోట్ వచ్చింది మీకు గుర్తుంటే చూడండి, 5.0 వస్తుంది స్క్వేర్ రూట్ కి,
అదే ఐ స్క్వేర్ రూట్ అంటే ఇంటీజర్ స్క్వేర్ రూట్ అనమాట. సో అది ఇంటీజర్లోకి మారిపోతుంది. అది ఇదే కాదు ఏదైనా సరే, ఇప్పుడు 26 అనుకో, మీరు మామూలుగా తీసుకుంటే 5 పాయింట్ సమ్ ఎంత వచ్చింది కదా. అదే ఐ స్క్వేర్ రూట్ అంటే అది ఇంటీజర్ వాల్యూని తీసుకుంటుంది 5 కింద. ఓకే, సేమ్ అట్లానే నెక్స్ట్ వచ్చేసి పవర్, ఇది మీకు తెలుసు, 3, 2 వస్తే 3 పవర్ 2 9 ఫ్యాక్టోరియల్. ఇది సింపుల్, 5 ఫ్యాక్టోరియల్ ఎంత, 5 × 4 × 3 × 2 × 1 కదా, 120. 5 ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే మీకు 120 వస్తుంది. రాయాలంటే రాస్తాను, మీరు ట్రై చేయొచ్చు. మొత్తం అన్ని రాయను, టైం కిల్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు జీసీడి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకున్నారు అనుకోండి, 21 ఒకటి, 35 ఒకటి తీసుకుంటే కామన్ నెంబర్ ఏంటి, హైయెస్ట్ కామన్ డివైజర్ 7 అనుకుంటే. యా, 7 అది అవుట్పుట్ ఇస్తుంది. 2 నెంబర్స్ బ్రాకెట్లో ఇవ్వాలన్నమాట, కామన్ ఇచ్చి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. నెక్స్ట్ మ్యాథ్ డాట్ పిఆర్ఎం ఆఫ్ ఎన్ కామా ఆర్. ఎన్ పర్మిటేషన్ ఫార్ములా ఏంటి, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ, సారీ, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. కాంబినేషన్స్ ఫార్ములా ఏంటి, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సో అట్లా అనమాట. మీకు కావాలి అంటే ఒక ట్రై చేయొచ్చు. పిఆర్ఎం ఎన్ వాల్యూ 5, ఆర్ వాల్యూ 2 అనుకో, అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 20 రావాలి ఆన్సర్. సేమ్ అట్లానే కాంబినేషన్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ప్రొడక్షన్ అంటే అదే ప్రాడ్ అంటే మల్టిప్లికేషన్. సో ఎట్లా అంటే ఇప్పుడు ప్రాడ్ ఆఫ్ ఒక లిస్ట్ తీసుకున్నాను అనుకోండి, 1 2 3, మ్యాథ్ డాట్ ప్రాడ్ ఆఫ్ ఎల్ అంటే ఇవన్నీ ప్రొడక్షన్ మల్టిప్లికేషన్ అయితే. అట్లనే ఎఫ్ సమ్ అని ఉంది కదా ఇందాక, ఎఫ్ సమ్ కొడితే సమ్మేషన్ అవుతాయి అనమాట. 4 పెట్టాను అనుకోండి, ఎన్ అదే ప్రాడ్ పెడితే మల్టిప్లికేషన్. డిఫరెన్స్ అవుతుంది. ఎఫ్ సమ్ పెడితే ఏమవుతుంది, ఫ్యాక్ట్ ఫ్లోట్స్ లో వస్తుంది అవుట్పుట్, చూడండి 10.0. ఓకే, సో నెక్స్ట్ అట్లానే డిగ్రీస్, రేడియన్స్. ఇవేంటి అంటే, రేడియన్స్ అంటే ఫార్మాట్ లో ఉంటుంది 5/5 మీకు 2 అనుకో, దాని అర్థం ఏంటి, 90 అని, 90 డిగ్రీస్ అని కదా. సో రేడియన్స్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి నువ్వు ఉమ్, నువ్వు డిగ్రీస్ ఇస్తే రేడియన్స్ లో కన్వర్ట్ అవుతాయి అనమాట. అదే డిగ్రీ యూజ్ చేసి రేడియన్స్ ఇస్తే డిగ్రీలో కన్వర్ట్ చేయొచ్చు. అది చూపిస్తాను చూడండి ఒకటే. సో మ్యాథ్ డాట్ రేడియన్స్ ఆఫ్ 30. సో 30 మ్యాథ్ డాట్ రేడియన్స్ ఆఫ్ 30 అంటే 30 డిగ్రీస్ ని రేడియన్స్ లో కన్వర్ట్ చేయడం, అంటే పై బై 6, 180/6, 6 3 18 అంతే, 5/6 అనమాట. 5/6 అంటే ఎంత, 5 వాల్యూ ఎంత, 3.14. ప్రింట్ ఆఫ్ 3.141414 అట్లా ఉంటుంది. నేను రఫ్ చేస్తున్నాను, 3.14/6 కూడా ప్రింట్ చేద్దాం. సో 2 వాల్యూస్ దగ్గర దగ్గరగా ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం 5 వాల్యూ సరిగ్గా తీసుకోవట్లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. సో కరెక్ట్ వాల్యూ తీసుకుంటే మీకు రెండు ఈక్వల్ గా కనబడతాయి. సో ఇది ఇండైరెక్ట్ గా జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో, అర్థమైందా. రేడియన్స్ అంటే ఏం లేదు, జస్ట్ 5/, అనే నెంబర్ ని డిఫైన్ చేయడం, అర్థమైంది. ఇప్పుడు 30 డిగ్రీస్ అంటే రేడియన్స్ లో ఎంత, 5/6. 90 డిగ్రీస్ అంటే 5/2 అట్లా. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని మ్యాథ్ డాట్ రేడియన్స్ sin 30 అట్లా వాడతారు కదా. సో sin 30 ఇలా ఇది రేడియన్స్ లో రాయాలన్నమాట. సో రేడియన్స్ లో కన్వర్ట్ చేసినట్టు పంపిద్దాం. సో చూసారా, సో సైన్ థీటా యాంగిల్స్ అనుకోవాలి అంటే మ్యాథ్ డాట్ రేడియన్స్ ఆఫ్ 30. సో మీ ఫస్ట్ 30 అనే డిగ్రీస్ ని రేడియన్స్ లో కన్వర్ట్ చేసి sin 5/6, sin 30 degrees is 1/2 కదా. అట్లానే tan 45 డిగ్రీస్ కి కనుక్కోవచ్చు. 40 అట్లా మీరు అనుకున్న వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీకు క్యాలిక్యులేషన్ ఒక సైన్ డేటా కాస్ట్ డేటా. నెక్స్ట్ వచ్చేసి లాగ్ ఏంటి అంటే, ఇప్పుడు లాగ్ ఆఫ్ ఇప్పుడు 1000/10 అనుకో, 1000 ఎట్లా రాయొచ్చు, 10³ కింద రాయొచ్చు కదా. సో 10⁻10 అంటే లాగ్ n⁻n అంటే 1 అయిపోతుంది. సో అట్లా 1000 ని 10³ రాగాను అనుకోండి, దీని వాల్యూ 3 అయిపోతుంది అనమాట. చూపిస్తాను చూడండి, నేను చెప్తున్నాను. సో మ్యాథ్ డాట్
log 10 ఆఫ్ 1000 ఇట్లా రాసాను అనుకోండి 3 వస్తుంది. ఎందుకు వస్తుంది? 10 క్యూబ్ కింద రాస్తే log 10 to the base 10 అంటే 1. ఓకే, సో అందుకు వస్తుంది. నెక్స్ట్ అట్లానే పై వాల్యూ మీకు తెలుసు, ఈ వాల్యూ 2 పాయింట్ సంథింగ్ ఉంటుంది. సో 2.71 అంట. ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీయే, సంథింగ్ బై జీరో అంటే ఇన్ఫినిటీ కదా, అట్లా. నాన్ అంటే నథింగ్ అనమాట, నాన్. ఇప్పుడు మీన్ మీడియన్ మోడ్ మీకు ఆల్రెడీ కవర్ చేశాను కాబట్టి ఇప్పుడు మాట్లాడట్లేదు స్టాటిస్టిక్ మాడ్యూల్లో. ఇప్పుడు మాట్లాడబోయేది ఏంటంటే మీడియన్ హై, మీడియన్ లో ఏంటి అంటే, ఇప్పుడు మీడియన్ అంటే ఏంటి, మిడిల్ ఎలిమెంట్ తీయాలి కదా. ఇప్పుడు 5 ఎలిమెంట్లు ఉన్నాయనుకో, మిడిల్ ఎలిమెంట్ ఏంటి, 3వ ఎలిమెంట్ ఆర్డర్ చేశాక, లిస్ట్లో 5 ఎలిమెంట్స్ ని ఆర్డర్ చేశాక వాల్యూస్ ప్రకారం మిడిల్ ఎలిమెంట్ ని తీయాలి. 5 ఎలిమెంట్స్ ఉంటే మిడిల్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ అవుతుంది. 4 ఎలిమెంట్స్ ఉంటే మిడిల్ ఎలిమెంట్స్ ఏమవుతాయి, 2 ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్. ఆ రెండింటిలో యావరేజ్ మీడియన్ కదా. కాకపోతే మీడియన్ హై అంటే ఇంకా యావరేజ్ చేయదు. ఓకే, అంటే 2 ఎలిమెంట్స్ వచ్చినప్పుడు మిడిల్లో యావరేజ్ చేయకుండా హైయెస్ట్ ఎలిమెంట్ ఇస్తుంది మీడియన్ హై. మీడియన్ లో అంటే లోయెస్ట్ ఎలిమెంట్ అంతే. అట్లానే హార్మోనిక్ మీన్ ఉంటుంది. అట్లానే మీకు స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, ఫార్ములా మీకు అంటే ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ ని దాని యొక్క మీన్ తో మైనస్ చేయాలి. అంటే ఇప్పుడు 1 2 3 4 5 ఉంది అనుకోండి, దాని మీన్ ఎంత, 5 + 4 9, 9 + 3 12, 12 + 2 14, 14 + 1 15, 15/5 అంటే 3. సో ప్రతి ఎలిమెంట్ ని అంటే 1 - 3, 2 - 3, 3 - 3, 4 - 3, 5 - 3 ఇలా చేస్తూ ప్రతి ఎలిమెంట్ మైనస్ చేశాక స్క్వేరింగ్ చేయాలి. అంటే 1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 3 హోల్ స్క్వేర్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5. ఇది స్టాండర్డ్ డీవియేషన్. వేరియన్స్ అంటే దానికి స్క్వేర్ రూటెడ్. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎన్ మైనస్ ఫార్ములా ఉంటుంది, నేను ఇప్పుడు చెప్పిన ఫార్ములా ఎన్ మైనస్ మీ మీన్. సో అదనమాట. సో ఆ ఫార్ములా ప్రకారం స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ వర్క్ అవుతాయి. మరి ఇక్కడ రెండు ఎందుకు ఉన్నాయి, స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది, పిఎస్టిడి. ఇది కరెక్ట్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే కరెక్ట్ అని అనడం కంటే, పిఎస్టిడి అంటే ఏంటి అంటే, ఒకసారి పాపులేషన్, ఎంటైర్ పాపులేషన్ అనమాట పిఎస్టిడి అంటే. అంటే ఇప్పుడు 3 - 3 హోల్ స్క్వేర్ అని చెప్పాను, గుర్తుందా? అంటే 1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 3 హోల్ స్క్వేర్. అక్కడ 3 - 3 అంటే 0 అయిపోతుంది కదా అని చెప్పి నార్మల్ స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుంటే ఇక్కడ మీకు రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఎస్టీ డీవియేషన్, పిఎస్టీ డీవియేషన్. పిఎస్టీ డీవియేషన్ అంటే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. సో పిఎస్టీ డీవియేషన్ తీసుకుంటే మీకు బై చేస్తున్నప్పుడు అంటే కింద మొత్తం స్క్వేరింగ్స్ చేశాక కింద బై ఎన్ అని చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో పిఎస్టీ డీవియేషన్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అని తీసుకుంటుంది 5. అదే స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుంటే ఆల్రెడీ 3 - 3 అంటే 0 కదా, అందుకని చెప్పి 4 తీసుకుంటుంది అనమాట. అర్థమైంది? సో డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది. సో వేరియన్స్ కూడా అంతే, స్క్వేర్ రూట్ వేస్తారు స్టాండర్డ్ డీవియేషన్ కి వేరియన్స్ కి డిఫరెన్స్. సో మీకు నేను చెప్పింది ఒకళ్ళగా అర్థం కాకపోతే మీరు ఒకసారి స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ అంటే ఏంటో మీరు ఒకసారి చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ ఎదిగితే మీకు కరెక్ట్ ఫామ్లో దొరుకుతుంది. నేను చెప్పింది అర్థమైనా ఓకే, అర్థం కాకపోతే అట్లా చెక్ చేయండి. అవి ఈ ఫంక్షన్స్ ఇట్లా కాల్ చేసి చూడండి. ఓకే, సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ హ్యాడ్ లెర్న్ సంథింగ్. నేను ఏదైతే ఫంక్షన్స్ కవర్ చేయలేదు, సెట్ స్టేట్ కానీ, ఓకే, చాయిస్ కానీ, ఓకే, ఇంకా నేను కొన్ని మాట్లాడలేదు, అవి ఏమన్నా మిగిలిపోయి ఉంటే ఒకసారి చూడండి. మీరు చెప్పని ఆల్రెడీ ప్రాక్టీస్ అయితే చేయండి. సో దట్ షుడ్ బి ఆల్ టుడే. థాంక్యూ ఫర్ యువర్ టైం. గుడ్ టు మీట్ యు సూన్ టుమారో. బై.